నమస్తే, వెల్కమ్ టు గైడ్. తెలంగాణలో పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే అభ్యర్థులందరూ ప్రిపరేషన్కి సంబంధించి కావచ్చు, మెటీరియల్కి సంబంధించి కావచ్చు తలమునకలై ఉన్నారు. అయితే వారందరికీ వచ్చే సహజమైన డౌట్స్కి సంబంధించి లేదంటే ఇతరత్ర అంటే మిగతా సబ్జెక్ట్స్ మీద కొన్ని సబ్జెక్ట్స్ మీద ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది తదితర అంశాలకి సంబంధించి క్లియర్ గైడెన్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు మట్టపల్లి రాఘవేంద్ర గారు. వారిని అడిగి మిగతా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీపీఎస్సీ జిఎస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ విషయం తెలుసుకుందాము. ఈ జీకే ఎలా ఉంటుంది కరెంట్ అఫైర్స్ జీకే? యాక్చువల్లీ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 విభాగాల్లో కూడా జనరల్ స్టడీస్లో మొదటి 2 అంశాలు పూర్తిగా కరెంట్ అఫైర్స్కి కేటాయించారు. సో అందులో కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర అంశాలు అనేది పార్ట్ 1. పార్ట్ 2 అనేది ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలు అనేది. 3వ పార్ట్గా ఉన్న అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కొద్దిగా మీకు 3వ పార్ట్ జనరల్ సైన్స్ అండ్ శాస్త్ర సాంకేతిక రంగంలో భారత విజయాలు అని. ఇందులో ప్రధానంగా ఎక్కువగా కరెంట్ అఫైర్సే కవర్ అయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 4కు సంబంధించినంత వరకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పూర్తిగా సిలబస్లో ఉన్నాయి. ఓకే, సో మరి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ చెప్తారా ఒకసారి? ఓకేనండి. మనకు గతంలో పోల్ చూసినప్పుడు గ్రూప్ 4లో మాత్రమే జనరల్ నాలెడ్జ్ అనేది ఉంది. అది మీరు అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. అదే ఒకవేళ వేరే ఎగ్జామ్స్లో తీసుకున్నట్టయితే గ్రూప్ 4 తర్వాత కానిస్టేబుల్స్, డిఎస్సి ఈ 3టికి మాత్రమే జనరల్ నాలెడ్జ్ అనేది సిలబస్గా ఉంది. మిగిలిన అన్నిట్లో కూడా జనరల్ నాలెడ్జ్ లేదు. ఉన్నది ఓన్లీ కరెంట్ అఫైర్సే. ఇక్కడ చాలామంది సమయం వృధా చేసుకుంటున్నారు. వాళ్ళు నేరుగా చెప్పింది కరెంట్ అఫైర్స్ మాత్రమే సిలబస్లో ఉంది. ముఖ్యంగా మనం తీసుకునేటప్పుడు ఇందాకనే మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. కరెంట్ అఫైర్స్కి జీకేకి మధ్య ఉన్న భేదం ఏంటో ముందు మనం అవగాహన చేసుకుంటే మనకు ప్రిపరేషన్లో ఈజీ అవుతుంది. జనరల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ప్రత్యేకంగా సిలబస్లో లేదు. ఒకప్పుడు ఉండేది. ఎత్తైనవి, తొలి భారత ప్రధాని ఎవరు, భారతరత్న ఎవరికి వచ్చింది, ఇలాంటివి. సో మేధా పెరుగుతూ మనకు గూగుల్తో పాటు వాట్సాప్లు, ఫేస్బుక్లు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక అలాంటి చిన్న చిన్న అంశాలపైన నేరుగా ఉండే ప్రశ్నలపైన ఫోకస్ అనేది వదిలేశారు. కరెంట్ అఫైర్స్లో నుంచే జీకే పుడుతుంది. అది మనం ప్రధానంగా గమనించుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇటీవల చతేశ్వర్ పూజారా ఒకే టెస్ట్లో సెంచరీ డక్అవుట్ అనేది చేయడం జరిగింది. అలా చేసిన 4వ భారత బ్యాట్స్మెన్ అతను. అలా అయినప్పుడు ఈ పని చేసిన మొదటి భారత బ్యాట్స్మెన్ ఎవరు అంటాడు. మొదటి భారత బ్యాట్స్మెన్ అనేది జనరల్ నాలెడ్జ్. కానీ ఒకవేళ చతేశ్వర్ పూజారా ఈ ఘనత సాధించి ఉండకపోతే, అంటే కరెంట్ అఫైర్స్ అనేది జరిగి ఉండకపోతే ఆ ప్రశ్న అడగడానికి అవకాశమే లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గత కొన్నాళ్ళుగా మేజర్ ప్రైజెస్ అయినప్పటికీ కూడా నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి ఇలాంటి అవార్డులు ఇవ్వట్లేదు. ఇవ్వని అవార్డులను అడిగే అవకాశం లేదు. సో మనం ఇప్పుడు ఏదైతే కరెంట్లో ఫోకస్ ఉంటుందో దాని నుంచి మనం బ్యాక్గ్రౌండ్ని చదువుకోవడమే జీకేగా భావించాలి. అంతేగాని జీకే అనేది ఏదో ప్రత్యేకమైన అంశంగా మనం పరిగణించకూడదు. ఓకే, సో మరి వివిధ సబ్జెక్ట్స్పై కరెంట్ అఫైర్స్ ప్రభావం ఎలా ఉంటుంది? చాలామంది తడబడుతున్న అంశం ఇదే. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేసరికి మనం ఒక గీత గీసుకొని కూర్చుంటాం. అంటే జనరల్ స్టడీస్కి ఎన్ని మార్కులు, ఇందులో కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్కులు వస్తాయి అనేది. కరెంట్ అఫైర్స్ అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్. దీనికి అపారమైన ప్రభావం అనేది ఉంటుంది. ఒక్క చరిత్ర అనే దాని మీద కాస్త తక్కువ ప్రభావం చూపిస్తుంది తప్ప మిగిలిన అన్ని అంశాలపైన కూడా కరెంట్ అఫైర్స్ అపారమైన ప్రభావం చూపుతుంది. ఇందాక నేను మీకు జీకేలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ అక్కడ జరుగుతున్న మార్పులు ఇవన్నీ కూడా అది మనం జీకే అనుకోవాలా, కరెంట్ అఫైర్స్ అనుకోవాలా, పాలిటీ అనుకోవాలా అనేది మన ఇష్టం. ఇప్పుడు లోక్సభకి వరుసగా స్పీకర్గా ఉన్న సుమిత్రా మహాజన్ వరుసగా 8వ సారి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి ఎన్నికైంది. ప్రపంచంలో ఏ మహిళ కూడా ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరపున వరుసగా 8 సార్లు ఎన్నిక కాలేదు. అది గిన్నిస్ రికార్డుగా నమోదైంది. సో ఆటోమేటిక్గా ఆ ప్రశ్న వస్తుంది. ప్రశ్న వచ్చాక అది పాలిటీ అనుకుంటారా, జీకే అనుకుంటారా, కరెంట్ అఫైర్స్ అనుకుంటారా మన ఇష్టం. కానీ ప్రభావం మాత్రం కరెంట్ అఫైర్స్దే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చోట, ఒక్క చోటనే కాదు, లోక్సభలో జరుగుతున్న బిల్లులు కావచ్చు, వాటి నుంచి కొనసాగుతున్నది గవర్నర్ వ్యవస్థ పైన వస్తున్న ఆరోపణలు కావచ్చు, లోక్పాల్ బిల్లు కావచ్చు, భూ ఆర్డినెన్స్ కావచ్చు, ఇలా మన కరెంటులో జరుగుతున్న అంశాలు ఆయా సబ్జెక్టుల మీద అపారమైన ప్రభావాన్ని చూపిస్తాయి. రాష్ట్రాల నదీ జలాల వ్యవస్థ కావచ్చు, రాష్ట్రాల వివాదాలు కావచ్చు, ఇలా. అలాగే మనం చారిత్రకకు సంబంధించి కూడా మనం మాట్లాడితే ఇటీవల చాలా చారిత్రక కట్టడాలు, చారిత్రక విషయాలు తెలంగాణలో మిగిలిన చోట బయలుపడుతున్నాయి. వాటికి సంబంధించిన ఫాస్ట్ గైడెన్స్ అడగడానికి కారణం ఇదై ఉంటుంది. 2004లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది.
సో అది కుక్కలకు ఏది విషపూరిత పదార్థం అని. అది ఏ సబ్జెక్టు కాదు వాస్తవంగా చెప్పాలంటే, కరెంట్ అఫైర్స్ కాదు, సైన్స్ కాదు, ఏం కాదు. కానీ అప్పట్లో కుక్కలపై జరిగిన ప్రయోగాల్లో తెలిసింది ఏంటంటే వాటికి చాక్లెట్లు విషపూరితం అని. మనం జనరల్గా కూడా తెలుసుకోవాలి కొన్ని విషయాలు. అంటే అందులో అప్పట్లో ఈనాడులో హాయ్ బుజ్జి అని ఒక కాలం వచ్చేది. ఆ హాయ్ బుజ్జి కాలం నుంచి ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 12 బిట్లు వచ్చాయంటే ఎవరు మనం నమ్మడం కూడా నమ్మలేము, ఎందుకంటే అది చిన్నపిల్లల పేజీ. సో అంటే ప్రతి అంశం పైన మనం అలాంటి అవగాహన పెంపొందించుకోవడానికి కరెంట్ అఫైర్స్ దోహదం చేస్తుంది, అలాంటి ప్రభావం అనేది చూపిస్తుంది. మన గతంలో సివిల్స్లో అడిగిన బీరులో విటమిన్ ఏది, ఇలాంటివి నేరుగా పుస్తకాల్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి ఒకసారి వచ్చిన తర్వాత. ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ నేరుగా ఉన్న వ్యక్తి యొక్క విశ్లేషణ సామర్థ్యానికి సంబంధించింది. చాలామంది అది సి విటమిన్ అన్నట్టుగా ఆన్సర్ చేశారు. అప్పుడు కాదు, అది గింజ ధాన్యాల నుంచి తయారు చేస్తారు కావచ్చు, ఏ గింజ ధాన్యాల్లోనైనా బి విటమిన్ ఉంటుంది అనేది క్వశ్చన్. సో అలా కరెంట్లో మనకు వెలుగులోకి వస్తున్న ప్రతి అంశం కూడా ప్రభావం చూపిస్తుంది ప్రతి సబ్జెక్టు పైన. అలా కనుక మనం తీసుకొని చూసుకున్నట్టయితే మీకు కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది మొత్తం జనరల్ స్టడీస్లో. ఓకే, మరి తెలంగాణ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు, ఎలాంటి అంశాలు ఉంటాయి? అసలు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో మనం ఇందాక చెప్పుకున్నాం ఓన్లీ కరెంట్ అఫైర్సే ఉంటుందని. ఆ కరెంట్ అఫైర్స్లో మనం ప్రత్యేకంగా ఇలాంటి విశ్లేషణ చేసుకోవడం అనవసరం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పడడం అనేది జరిగింది కాబట్టి తెలంగాణ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నారు కాబట్టి తెలంగాణలో 10 జిల్లాల్లో జరిగిన అంశాలని మనం ఈజీగా చదువుకోవాలి. ఇక్కడ చదువుతున్నప్పుడు టైం వేస్ట్ కాకూడదంటే 10 జిల్లాల సమగ్ర సమాచారాన్ని మనం సేకరిస్తాం. అది జాగ్రఫీలో, ఎకానమీలో జరుగుతుంది. దానికే కరెంట్లో జరుగుతున్న అప్డేట్స్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రాణహిత అనే దాన్ని 2017 కల్లా కంప్లీట్ చేయాలని కేసీఆర్ ఆదేశించడం జరిగింది. ప్రాణహిత అది ఎక్కడ ఎంటర్ అవుతుంది, మహారాష్ట్రలో ఎక్కడ పుడుతుంది అంటే జాగ్రఫికలీ అయినా అది కరెంట్లో జరుగుతున్న అంశాలతో అనుసంధానం చేసుకొని మనం చదువుకుంటే బెటర్గా పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఆ తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తున్నారు, ఆ తర్వాత ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి ఇంకా ఏం చేస్తున్నారు, ఎల్లంపల్లి ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు, ఇలా ఒక్కొక్కటి పైనుంచి మనం చూస్తే గోదావరి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించిన అక్కడి నుంచి ఒక్కొక్క జిల్లాని మనం క్షుణ్ణంగా అక్కడే ప్రాజెక్టులు, అక్కడే డ్యాములు, అక్కడే అటవీ సంపద, అక్కడే పరిశ్రమలు, దాన్ని కరెంట్లో జరుగుతున్న వాటితో అనుసంధానం చేసుకోవడం బెటర్. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన చాలా ధృవతారాలు ఇటీవల రాలిపోయారు. మొన్న జూన్ 8న దాశరథి రంగాచార్య మరణించడం జరిగింది. ఆయనకు సంబంధించి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఆయనకు ఏ పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది, మోదుగు పూలు, ఆయనకు ఆత్మకథకు సంబంధించి జీవన యానం, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది దాశరథి రంగాచార్య యొక్క విశ్లేషణాత్మకంగా. ఆ తర్వాత మనకు ప్రగతి హనుమంతరావు మరణించడం జరిగింది, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. అలాగే జయ జయ హే జననీ జయకేతనం, ఆ యొక్క తెలంగాణ అనధికారిక గీతం ఏదైతుందో దాని యొక్క గాయకుడు మరణించాడు, విస్సన్ రాజు రామకృష్ణ. ఇలా నిన్నగాక మొన్న పాటమ్మ భిక్షపతి మరణించడం జరిగింది. ఇలా ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ రాసుకుంటే ఈజీయే, ఎందుకంటే ఈ 10 జిల్లాలు మనకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వ పథకాలతో సహా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో మనం నోట్ చేసుకొని చదవగలిగితే బెటర్గా రిజల్ట్ వస్తుంది. ఓకే, మరి నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఎలాంటి అంశాలు ఉండొచ్చు ఇప్పుడు? ఓకే, నేషనల్ అంటేనే భారతదేశం మొత్తం కవర్ అవుతుంది. సో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రధానమైన అంశాలు, ఏదైనా ఒక ప్రత్యేకత వచ్చింది అనుకోండి, ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ ఇంటర్నెట్ జిల్లా అనేది వచ్చింది, దట్ ఈజ్ ఇడుక్కి. అది ఎక్కడొచ్చినా ఇలాంటి అద్భుతాలు ఎక్కడ జరిగినా మనం దాన్ని తీసుకోవాలి. నిన్న కాక మొన్న ఇప్పుడు మనకు సెప్టెంబర్ 8న అక్షరాస్యతా దినం. ఆ అక్షరాస్యతా దినం రోజున తెలంగాణలో మొట్టమొదటిసారిగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామానికి సాక్షరతా భారత అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అది అంకిరెడ్డిగూడెం, ఆ తెలంగాణని అనుకోవాల్సిన పని లేదు. ఇలా దేశం మొత్తంగా ఒక ఇంపార్టెన్స్ను సూచించే ప్రతి అంశం దీని కిందికి వస్తుంది. 28 రాష్ట్రాల్లో జరిగే ప్రధానమైన అంశాలు. ఆ తర్వాత గవర్నమెంట్ యొక్క పాలసీస్, ఇక్కడ కూడా కేంద్రంలో కూడా ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త పథకాలు ఏవైనా కావచ్చు. స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే అక్టోబర్ 3న మొదలైన మన్ కీ బాత్, ఆ తర్వాత ఒబామా వచ్చినప్పుడు జనవరి 27న మన్ కీ బాత్, ఎవ్రీథింగ్. ఆ తర్వాత మనకు అక్టోబర్లో కన్నా ముందు మనకు జనధన యోజన అనేది వచ్చింది. జనధన యోజన యొక్క అప్డేట్స్ మొన్ననే మనకు గణాంకాలు ఇచ్చారు. 17.5 కోట్ల ఖాతాలు ద్వారా 22,000 కోట్లు జమ అయినాయి. అవి భారతదేశం యొక్క, ఎందుకంటే అతి స్వల్పమైన ఇంట్రెస్ట్ రేటే పే చేస్తారు కాబట్టి అది భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధికి ఆ డబ్బంతా వినియోగితం అవుతున్నట్టే లెక్క. ప్రతి పథకం దాని యొక్క బాగోగుల్ని మనం చూసుకుంటే బెటర్. అక్టోబర్ 10న మనకు
జాతీయ మానసిక ఆరోగ్య విధానాన్ని ప్రకటించారు. అక్టోబర్ 11న మనకు సంసద్ ఆదర్శ గ్రామ యోజన, దాన్ని చూసి మళ్ళీ కేరళలో ఎమ్మెల్యే ఆదర్శ గ్రామ యోజన అనే పథకం వచ్చింది. దాని ద్వారా సచిన్ దత్తత తీసుకున్న పల్లె ఏది, మోడీ దత్తత తీసుకున్న గ్రామం ఏది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు వస్తాయి. ఈ మధ్య మనకు జూలైలో స్టార్ట్ అయిన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, మనకేంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం కష్టంతో కూడుకున్న పని, కానీ మనకు ఆ ప్రాజెక్టులన్నీ డెలివర్ చేయడానికి సంబంధించి ఉన్న సాగునీటి సద్వినియోగం, ఎందుకంటే గోదావరి జలాల్లో 90% వృధా అవుతుంది. ఆ సాగునీటి సద్వినియోగానికి ఉద్దేశించిన పథకమే PM కృషి సించాయ్ యోజన. తెలంగాణకు ఎంత కేటాయించారు, దేశవ్యాప్తంగా ఎంత కేటాయించారు, ఇలా. డిజిటల్ ఇండియా, జూలై 1న స్టార్ట్ అయిన డిజిటల్ ఇండియా, ఇలాంటి కార్యక్రమాలు. ఆ తర్వాత ప్రధానమంత్రికి సంబంధించి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్, అలాగే ముస్లిం చేతి వృత్తి కళాకారుల నైపుణ్యానికి సంబంధించి ఉస్తాద్ కార్యక్రమం, స్మృతి ఇరానీ ప్రకటించిన స్కిల్ డెవలప్మెంట్ మిషన్, ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలని ప్రధానంగా చేసుకుంటే, ఎందుకంటే మనకు ఇప్పుడు విశ్లేషణ గత ప్రశ్నపత్రాల్లాగా ఉండదు, విశ్లేషణ అని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వ పథకాలు దాని అభివృద్ధి తీరుతెన్నుల్ని ప్రధానంగా పెట్టుకొని మనం చదివితే బాగుంటుంది. ఓకే, మరి నేషనల్ అలాగే తెలంగాణ ఇవన్నీ కూడా చెప్పారు. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అంశాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అండి, మనకి ఇంతకుముందు అంతర్జాతీయంగా తక్కువ ప్రశ్నలు వచ్చేవి, కానీ ఈసారి నా అంచనా ప్రకారం అయితే అంతర్జాతీయంగా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు అలాంటివి. మనకు ప్రపంచం 2008లో లేమన్ సంక్షోభం తర్వాత ఒక మాంద్యంలోకి వెళ్ళిపోయి తిరిగి కోలుకొని ఆర్థిక పట్టాలెక్కి పరిగెడుతుందని మనం భావిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం గ్రీస్ సంక్షోభం నెలకొంది. గ్రీస్ సంక్షోభం మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. అసలు ఆ సంక్షోభం ఏంటి? ఇప్పుడు వాళ్ళ జీడిపిలో 180% అప్పులు ఉన్న దేశం అది ఒకటే. మొత్తం దేశం మొత్తాన్ని కుదవబెట్టినా కూడా ఆ అప్పు తీర్చలేని స్థితికి ఎదయ్యారు. మరి వాళ్ళు ఎలా తిరిగి గెటాన్ అవుతారు? చైనా ఎగుమతుల్ని పెంచుకోవడానికి కోసం యువాన్ని డిప్రిషియేట్ చేయడం, యువాన్ విలువను తగ్గించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లు పెంచుతూ ఉండడం, ఇలా ప్రతి ఒక్క సంఘటన. నిన్నగాక మొన్న మనం చూసాం సిరియాలో శరణార్థుల సంక్షోభం. ఇప్పుడు యూరప్ దేశాలు మూలిగే నక్క మీద తాటిపండు పరిస్థితి ఉంది వాటి ఆర్థిక వ్యవస్థే బాగాలేదు. కానీ ఒకప్పుడు అవి ప్రపంచానికి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం టైపు దేశాలు కాబట్టి అవి బింకాన్ని ప్రదర్శిస్తున్నాయి. అవి శరణార్థులకు స్థలాన్ని కల్పించలేవు, లేదా కల్పించకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ అలాగే ఉగ్రవాదం, దాని ప్రభావం, ఎందుకంటే శరణార్థుల వలసలు పెరగడానికి వస్తున్న విషయాలన్నీ ఉగ్రవాదం. ఇంతకు ముందులాగా నేరుగా ప్రశ్నల కన్నా వీటి యొక్క సామాజిక సాంస్కృతిక అంశాల మీద మనకు ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇస్లామిక్ స్టేట్, నైజీరియాలో బోకో హరాం మరీ దారుణంగా వాళ్ళు 300 మంది బాలికల్ని కిడ్నాప్ చేశారు సంవత్సరంన్నర క్రితం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ లేదు. మొన్న ఐక్యరాజ్యసమితి బ్యాన్ చేసింది. అంటే బోకో హరాం పెద్దగా ఫోకస్ కావట్లేదు, మనం మర్చిపోతూ ఉంటాం. ఎంతసేపు ఇస్లామిక్ స్టేటు, తాలిబాన్, అల్ ఖైదా ఇవి మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనను ప్రభావితం చేసే ప్రతి అంశాలని కూడా మనం అంతర్జాతీయంగా చూసుకోవచ్చు. భారతదేశానికి ముఖ్యంగా మోడీ యొక్క పర్యటనలు, ఎందుకంటే తన తొలి ఏడాది పర్యటన కాలంలోనే ఆయన దాదాపుగా 18 దేశాలను సందర్శించారు. ఆ సంవత్సరంలో 2 సార్లు సందర్శించిన దేశం ఏది, మొదటిసారి సందర్శించిన దేశం ఏది, అక్కడ కుదిరిన ఒప్పందాలు, ఆయన సందర్శించిన ప్రముఖ సందర్శనీయ స్థలాలు, ఏదైనా అందులో నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. విశ్లేషణాత్మకంగా మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, సో మరి వీటన్నిటికీ ఎప్పటి నుంచి చూసుకోవాల్సి ఉంటుంది? అంటే కరెంట్ అఫైర్స్ ఈ టైం నుంచి తీసుకుంటే సరిపోతుంది అని ఏమైనా బారు? సాధారణంగా మనకు కరెంట్ అఫైర్స్ యొక్క కాలపరిమితి 9 నుంచి 12 నెలలుగా మనం పరిగణిస్తాం. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక పొజిషన్ కనుక మనం తీసుకుంటే నేను అనుకోవటం 2014 జూన్ నుంచి చదువుకోవడం బెటర్. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ, అంతకుముందు 2014 మేలో మోడీ ప్రభుత్వం అక్కడ ఫార్మేషన్ అయ్యాయి. అప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి మంచి రిజల్ట్స్ రావడానికి కాస్త టైం స్పాన్ పెంచుకొని 15 నెలల వరకు 16 నెలల వరకు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మీకు ఎకనామికల్గా, పొలిటికల్గా, జాగ్రఫికల్గా కూడా అవి మేలు చేకూర్చే అవకాశం ఉంది. సో ఇంకా దీనికి సంబంధించి మిగిలిన డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న బ్రేక్ అండి. గైడ్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు గైడ్. ఓకే సార్, మరి పత్రికలు, మ్యాగజైన్లు చూస్తున్నప్పుడు ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది? సో పత్రికలకు సంబంధించి చెప్తున్నప్పుడు మనకు విశ్లేషణాత్మకంగా అంటున్నాం కాబట్టి యోజన, అలాగే తెలంగాణ గవర్నమెంట్ ప్రచురిస్తున్న తెలంగాణ పత్రికలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి మార్కెట్లో ఉన్న ముఖ్యమైన పత్రికలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. అయితే మనం జనరల్ స్టడీస్ అనే సిలబస్ని కనుక విపులంగా విశ్లేషించుకున్నట్టయితే
మనకు మొదట ఇచ్చిన అంశం ఇంటర్నేషనల్, ఇందాక మనం చెప్పుకున్నదే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రాష్ట్రీయ స్థాయి అంశాలు అనేది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఇందాక ఇచ్చాం. సెకండ్ అంశం ఏదైతే ఉందో అది భారత అంతర్జాతీయ సంబంధాలు, దాన్ని కూడా నేను ఇందాక క్లియర్గా చెప్పాను. మూడోది మనకు జనరల్ సైన్స్ అండ్ రిమైనింగ్ భారత శాస్త్ర సాంకేతిక రంగ విజయాలు అన్నారు. అంటే ఈసారి జనరల్ సైన్స్లో ప్రశ్నలు తక్కువగా అడిగే అవకాశం ఉంది. మనిషి యొక్క శారీరక స్థితిగతుల గురించి ప్రధానంగా చెప్తూ ఆ అంశాలు ఆల్రెడీ మనం జనరల్ సైన్స్లో ఎక్కడెక్కడైతే చదువుకున్నామో పాత సిలబస్లోని అంశాలని వాటిని యథాతథంగా ఉంచుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత విజయాలు అంటే మనం మొదట ఆర్యభట్ట నుంచి ప్రయోగాల్ని విహంగ వీక్షణం చేస్తూనే ప్రధానంగా మనకు విజయాలు అనేవి మొదలైనవి మొన్న చంద్రయాన్ 2 నుంచి పెద్ద పెద్ద విజయాలు. సో చంద్రయాన్ 2 నుంచి మొన్న మనకు మంగళయాన్ వరకు, ఆ తర్వాత క్రయోజనిక్ ఇంధనంతో కూడా నేరుగా మనం శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేసే స్థితి వరకు ఎదిగిన తీరులు, ప్రతి ఆ ఉపగ్రహాలు అవి ఏ ఏ దేశాలకు సంబంధించినవి, ఎక్కడి నుండి ప్రయోగించారు, డీటెయిల్డ్గా మనం శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి చదువుకోవడం అనేది మంచిది. ఎస్ఎన్టీలో ప్రధానంగా పేరుకు మొత్తం ఇచ్చినప్పటికీ ఇందులో 80 నుంచి 85% ప్రశ్నలు కరెంట్ అఫైర్స్లో నుంచే వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. దాంతోపాటు మనకు ఇటీవల నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక గేదె మూత్రంతో క్లోనింగ్ చేశారు. ప్రపంచంలో అలా మూత్రం ద్వారా క్లోనింగ్ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇవన్నీ భారతదేశం యొక్క ఘనతలు. సో దాంట్లో ఇమిడి ఉన్న అంశాలు వాటన్నిటిని కూడా మనం ఎలాబరేట్గా చదువుకుంటే బెటర్గా ఉంటుంది. తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి ఇచ్చారు. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రధానమైన అంశాలన్నీ స్కూల్ పుస్తకాల్లో ఉన్నాయి. అయితే వాటిని కరెంట్ అఫైర్స్కి అనుసంధానం చేసుకొని చదవడం ద్వారా మనం బెటర్ రిజల్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ప్రభుత్వం యొక్క ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమానికి ఎంతో కొంత పర్యావరణ మిళితమైన అంశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏదైనా ఒక ప్రాజెక్టు కడుతున్నారనుకోండి, గిరిజనుల ఆవాసాలు మునిగిపోవటాలు, పర్యావరణానికి జరుగుతున్న హాని, ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకున్నప్పుడు కూడా స్వచ్ఛ భారత్ ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు పాలిథిన్ కవర్ల వినియోగం, అంటే ఆ పాలిథిన్లో ఏముంటుంది, అది అంటే పూర్తిగా ఒక అవగాహన పెంపొందించుకునే ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువగా ఉండొచ్చు. ఇంతకుముందులాగా పుస్తకంలో నుంచి నేరుగా కాకుండా ఆ పాలిథిన్ను దేని వినియోగిస్తారు, మనం దాన్ని అవాయిడ్ చేయాలంటే ఎలా అనే కోణంలో ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. ఇక భారత చరిత్ర అనేది 3 ముక్కలు, అది కూడా సేమ్ భారత్, ఆ తర్వాత తెలంగాణకు సంబంధించిన ఎంఫసిస్తో చదవాల్సి ఉంటుంది. జాగ్రఫీ కూడా సేమ్ భారత్ అండ్ తెలంగాణ యొక్క ఫోకస్తో ప్రపంచ చరిత్రను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది పాత సిలబసే, దీంట్లో కొత్తగా ఏం లేదు. స్కూల్ పుస్తకాల్లో ఉన్న ప్రధానమైన అంశాలన్నింటినీ కవర్ చేస్తూ మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈసారి జనరల్ స్టడీస్లో కొత్తగా పెట్టిన మరో 2 అంశాలు గ్రూప్ 2 వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ పైన అవగాహన అనేది ఒకటి పెట్టారు. 10వ తరగతి స్థాయిలోనే సిలబస్ ఉంటుంది కాబట్టి దానికి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఆ తర్వాత మనకు లాజికల్ రీజనింగ్, డేటాబేస్, ఇది కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన ప్రాథమిక అంశాలు మనకి ఇందులో కవర్ అవుతాయి. ఆ తర్వాత మనకు ప్రధానంగా తెలంగాణ యొక్క సామాజిక సాంస్కృతిక అంశాలు అన్నారు. ఇందాక మనం తెలంగాణ గురించి మాట్లాడిందే ఇందులో మనం ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. తెలంగాణ సామాజిక సాంస్కృతిక అంశాలు గ్రూప్ 1 వాళ్ళకు వచ్చినప్పుడు గ్రూప్ 2లో వాళ్ళు పేపర్ 2లో చదువుతారు కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగాన్ని, ఎకానమీని కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన చేయటం జరిగింది. ఇక మనం పుస్తకాలకు సంబంధించి చెప్తున్నప్పుడు తెలంగాణ పత్రిక, యోజన పత్రిక, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన పుస్తకాలతో పాటు ఇటీవల 2 రోజుల క్రితం కేసీఆర్ గారు రిలీజ్ చేసిన తెలంగాణ ఆర్థిక సర్వే, తెలంగాణ యొక్క సామాజిక అంశాలు, ఇది PDF వర్షన్లో కూడా లభిస్తుంది. దాన్ని ఖచ్చితంగా చదువుకోండి. తెలంగాణ చరిత్రకు సంబంధించి నారాయణ రెడ్డి గారి పుస్తకాన్ని చదువుకోండి. 6th to 10th పుస్తకాలని చదవడం ద్వారా జనరల్ స్టడీస్కి సంబంధించిన బేసిక్ అవగాహనని మీరు పూర్తిగా పొందడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే టోటల్గా ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏమన్నా ప్రిపరేషన్ అంతగా అవసరం అంటారా? ఎలాంటి కేర్ తీసుకోవాలి? లేదండి, అంటే యాక్చువల్లీ ఇది గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్న గెజిటెడ్ పోస్టులకు ఎలాంటి కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించిన పరీక్ష లేదు. కేవలం గ్రూప్ 3లో కొన్ని పోస్టులకు మాత్రమే ఈ పరీక్ష ఉంది. ఇది చాలా సాధారణమైన స్కిల్స్, కంప్యూటర్కి సంబంధించిన ప్రాథమిక అవగాహన ఉందా లేదా అని. ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళే దీన్ని రాస్తారు కాబట్టి వాళ్ళు చేయగలిగే స్థాయిలోనే ఈ ప్రశ్నలు ఉంటాయి. ర్యామ్ అంటే ఏంటి, జీబీ అంటే ఏంటి, జనరల్ డాటా అంటే ఏంటి, ఇలా సింపుల్ క్వశ్చన్సే ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి పెద్దగా అవసరం లేదు. దానికి సంబంధించి మార్కెట్లో కూడా మీకు ప్లెంటీ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. దాన్ని మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, అయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏమైనా కోచింగ్ తీసుకుంటే బెస్టా, లేదంటే పేపర్స్, మ్యాగజైన్స్ లాంటివి సరిపోతాయి అంటారా? సో కరెంట్ అఫైర్స్ యొక్క పరిధి ఇప్పుడు చాలా
ఎక్కువ స్థాయిలో పెరిగింది. దానికన్నా ముందు నేను ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను. ఇప్పటి వరకు మనం చెప్పిందంతా గ్రూప్ 1, 2, 3కి సంబంధించింది. గ్రూప్ 4లో మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది. కాబట్టి ఒక ప్రామాణికమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాన్ని 6 నుంచి 10వ తరగతి లోపు సోషల్ అండ్ సైన్స్ పుస్తకాల్ని వీళ్ళు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసినప్పుడు కోచింగ్ అనేది మంచి రిజల్ట్కు దోహదం చేస్తుంది, కానీ ఖచ్చితంగా కోచింగ్ అనేది అవసరం ఏమీ లేదు. కాకపోతే మనం మొదటి నుంచి పుస్తకాల్లో చూసుకొని నోట్స్ కనుక రాసుకున్నట్టయితే అవసరం లేదు. కోచింగ్లో ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పిస్తారు, ఎందుకంటే మనకు సంబంధించిన శ్రమ ఆ సారే తీసుకొని మనకు కంప్లీట్గా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి డేటా. అయితే ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ కంటే వై కంటే జెడ్ బెటర్గా చెప్తారేమో, కానీ A to Z చదవాల్సిన అవసరం మాత్రం మీదే. ఎందుకంటే జాబ్ మీది, భవిష్యత్తు మీది. కాబట్టి సో ఒకరి మీద మంచి మెటీరియల్ని సమకూర్చుకోవడం బెటరే, కానీ ఆధారపడడం కాకుండా మీరు నేరుగా వార్తాపత్రికలు చదవటం అనేది ఖచ్చితమైన అలవాటుగా మలుచుకోండి. ఎందుకంటే వార్తాపత్రికల్లో ఉన్న చాలా అంశాలు మ్యాగజైన్లో కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక ఎక్స్పర్ట్ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు తన అన్ఇంపార్టెంట్ అనుకున్నది కూడా మీకు ఎగ్జామ్లో రావచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వార్తాపత్రికల్ని, మ్యాగజైన్లని చదువుతూ కూడా ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. ఓకే సార్, మనం ఇప్పటివరకు ఎక్కువగా ఈ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ప్రభుత్వ పథకాలకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలా, లేదంటే అన్ని అంశాల మీద ఫోకస్ చేయాలా? ఖచ్చితంగా అండి, ప్రభుత్వ పథకాలు అనేవి ఖచ్చితంగా ఒక భాగమే. అది కరెంట్ అఫైర్స్లో భాగంగానే ఉంటుంది, ఆర్థిక సామాజిక వ్యవస్థలో కూడా భాగంగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పథకాలు మొత్తం అన్నీ కూడా మనకు అంటే మొత్తం మారిపోయాయి. గత ప్రభుత్వ పథకాలు మనం చదవాల్సిన పని లేదు. ఈ 2014 జూన్ 2న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త పథకాలు చాలా తక్కువ పథకాలే ఉంటాయి, కాబట్టి వాటి మీద ప్రధానంగా దృష్టి పెడితే సరిపోతుంది. మనకు ఇందాక చెప్పుకున్నట్టు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆ తర్వాత కొత్త మన మానసిక ఆరోగ్య విధానం, వాటర్ గ్రిడ్, తెలంగాణ పల్లె ప్రగతి, గ్రామ జ్యోతి, ఇట్లాంటి బేసిక్ పథకాలు మొత్తం కూడా చేసుకోవచ్చు. అలాగే మిషన్ కాకతీయ మీద మనం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. అంటే తెలంగాణలో ఉన్న ప్రధానమైన చెరువులన్నీ, ఏ రాష్ట్రంలో ఎంత సాగు విస్తీర్ణం ఉంది, చెరువుల ద్వారా మనకు ఉండే ప్రామాణికత ఏంటి. ఎందుకంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నుంచి కూడా దీనికి ప్రత్యేకమైన నిధులు వస్తున్నాయి. ఎందుకంటే సాగునీటిని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం కాబట్టి అది ఎక్కడ ప్రారంభమైంది. సో ఎల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా పాత చెరువులో ఆ మిషన్ కాకతీయను ప్రారంభించడం, దానికి సంబంధించిన అంశాలని మనం చూసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, మరి ఫైనల్గా ఇప్పుడు గ్రూప్స్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో 1, 2, 3, 4 ఎవరికైనా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? సో నమ్మకంతో చదవండి. గ్రూప్ 1 తప్ప, అంటే గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ కాబట్టి మనకు ఖచ్చితంగా అక్కడ నేరుగా చదవాల్సి ఉంటుంది. గ్రూప్ 2, 3, 4 అండ్ మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్స్ కాబట్టి చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి జనరల్ స్టడీస్లో నిష్ణాత కోసం ప్రయత్నించకండి దయచేసి. అంటే మీరు పూర్తిగా గుర్తు పెట్టుకోగలిగితే చాలు. గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు, గుర్తు పట్టగలిగితే చాలు. ఆ పాయింట్ని మీరు నేరుగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 4 అంశాలని మనం చదువుతూ వస్తున్నప్పుడు ప్రతి ఒక్క గణాంకాలని బట్టి కొట్టే ప్రయత్నం కనుక చేస్తే ఈ 3-3.5 నెలల సమయం మనకు సరిపోదు. కాబట్టి ఆ గణాంకాలని చదువుతూ వెళ్ళండి. అప్రాక్సిమేట్గా మనం చదువుకున్న అక్కడ 4 ఆప్షన్స్ చూసి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చదివేటప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా నమ్మండి. ఎలాంటి తొట్టుపాటు లేకుండా చదువుకోండి. చదివేటప్పుడు పక్కన ఎట్టి పరిస్థితుల్లో వాచ్ పెట్టుకోకండి. అలసిపోయినప్పుడల్లా ఒక 10 నిమిషాలు నిద్రపోండి. 10-15 నిమిషాలు, 20 నిమిషాలు నిద్రపోయినా పర్వాలేదు. నిద్ర వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులను చదవకండి, నిద్రపోండి. ఎందుకంటే నిద్ర అనేది మీకు బహిర్గత కారకంగా అది వ్యతిరేకిస్తూ ఉంటుంది. దాన్ని మీరు పడుకున్నారనుకోండి, ఆ టైం ఎప్పుడు ఎలాగో ఏదో టైంలో మనం పడుకోవాల్సిందే. మనకు దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం అనేది తీరిపోతుంది. వాటర్ ఎక్కువగా తాగండి. 7 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోతూ, అక్కడ మాత్రం పొదుపు చేయకండి. 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోతూ చదువుతూ ఉండడం బెటర్. చదువుతున్నప్పుడు లవంగాలు, యాలకులు నోట్లో వేసుకొని చదవడం బెటర్, చూయింగ్ గమ్ బదులు. దాని ద్వారా మీకు జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాఘవేంద్ర గారు. ఇప్పటివరకు ఈ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ విలువైన సలహాలు, సూచనలు అందించారు. వాళ్ళ డౌట్స్ అన్ని చాలా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాల్టీ గైడ్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.